ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. దాంతో పాటు మీనాక్షి నటరాజన్ అంశంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులపై కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాలపై కేసీ వేణుగోపాల్, మీనాక్షితో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మాట్లాడినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. దాంతో పాటుగా మీనాక్షి నటరాజన్ అంశంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులపై కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాలపై కేసీ వేణుగోపాల్, మీనాక్షితో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మాట్లాడినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఇక దాంతో పాటే ఏదైతే మీనాక్షి నటరాజన్ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ ని తిరస్కరించడం జరిగింది. ఈ అంశంపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులపై కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ విషయాలపై కేసీ వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఇదే అంశంపై సంబంధించి చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అనుకోవచ్చు. ఇక ఆ క్రమంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటుగా ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు మనకు సమాచారం. ఇక ఈ నెలాఖరులోపై మంత్రిమండలిలో మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరికి ఉద్వాసన పలికి మరో 2 లేదా 3 కొత్తగా కేబినెట్ లోకి తీసుకోవాలని చెప్పి ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన 2, దక్షిణ తెలంగాణకు చెందిన 1 ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం హైకమాండ్ నివేదికలు తెప్పించుకుని కసరత్తు చేస్తుందని సమాచారం. ఇక దాని ఆధారంగానే కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసేందుకు ఏ క్షణమైన హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఇదే అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటకలో అధికార మార్పిడి టాస్కులు పూర్తి కావడంతో ఇక తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. త్వరలో ప్రస్తుత కేబినెట్ నుంచి వీలుని బట్టి ఒకరికి ఉద్వాసన పలకడం, 2 లేదా 3 కొత్తగా కేబినెట్ లో తీసుకోవాలని ఇటు ఢిల్లీ పెద్దలు భావించినట్లు సమాచారం. ఇక ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన 2, దక్షిణ తెలంగాణకు చెందిన 1 ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కొంతమేర అధిష్టానం కసరత్తు చేయగా మంత్రుల పనితీరుపై తమ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఏ క్షణమైన హైకమాండ్ నుంచి కబురు వస్తుందని చెప్పి ఈ నెలాఖరులోపై మార్పులు జరగవచ్చనే చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇక రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చాలా కాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే విస్తరణ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం, అధిష్టానం బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిణామాలను బట్టి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఏదైతే మంత్రి పదవిని ఆశిస్తున్న వారిని చూసుకుంటే పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీ పెద్దలను కలవడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అధిష్టానం పెద్దలతో భేటీ కావడంతో పాటు ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశం అవుతుండడం, మంత్రివర్గ స్థానం ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని ఇటీవల కలవడం లాంటి సంఘటనలు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ లేదంటే ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి దానికి సంకేతాలుగా ఈ సంఘటనలు మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం
పలు కోణాలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు ఈసారి పిసిసి అధ్యక్ష పదవితోనే సరిపెట్టే అవకాశాలున్నాయి. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎన్నికల ముందు తనకు ఇచ్చిన మాట మేరకు రాజగోపాల్ రెడ్డి అలాగే ఎస్టీ లంబాడ కోటలో బాలు నాయక్ కేబినెట్ లో చోటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుత కేబినెట్ కూర్పు ప్రకారం ఈ రెండు సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్ లో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి మాత్రమే కేబినెట్ లో అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎస్టీ కోణంలో ఏదైతే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు, ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా లంబాడ వర్గానికి కేబినెట్ లో చోటు కల్పించాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నల్గొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అవుతారనే సమీకరణం బాలు నాయక్ ఆటంకంగా మారుతుందనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ లంబాడ వర్గానికి కేబినెట్ లో అవకాశం ఇస్తే బాలు నాయక్ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా తెలుస్తుంది. లేదంటే అసెంబ్లీ స్పీకర్ గా ఆయన నియమించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇక బీసీ సామాజిక వర్గాల్లో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. అటు అధిష్టానం పరిశీలనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ స్థానంపై గంపెడ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక అసెంబ్లీ స్పీకర్ ఘటం ప్రసాద్ కుమార్ ఈసారి కేబినెట్ లో తీసుకుంటారని, ఈ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేతకు అసెంబ్లీలో స్పీకర్ గా అవకాశం కల్పిస్తారని, గడ్డం ప్రసాద్ మంత్రి అవకాశం ఇవ్వడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఆ జిల్లా రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్రంగా ఉన్న పోటీకి చెక్ పెట్టవచ్చు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఇటీవలే పార్టీ పెద్దలను గడ్డం ప్రసాద్ కలవడంతో కూడా ఈ చర్చ మరింత ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్నికల కేబినెట్ రానున్న నేపథ్యంలో తన పరివారం తగ్గించుకోవాలనే యోజనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. తన వద్ద ఉన్న అదనపు శాఖలను ఆయన వదులుకుంటారని, ఆ శాఖలకు కూర్చే పనిలో భాగంగా ప్రస్తుతం మంత్రులు అవుతున్న కీలక శాఖలు కూడా మారుతాయని సమాచారం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ గా గుర్తింపు ఉన్న కొందరు మంత్రులు కూడా తమ కేటాయించిన శాఖలు మార్చాలని అధిష్టానాన్ని సీఎం ని కోరుతున్నారని చర్చ జరుగుతుంది. అయితే ఎవరికి శాఖలు మారుతాయి అనే ఆసక్తి కూడా రేకెత్తిస్తుంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఎప్పుడన్నది రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలు ఉన్నాయి. ఈ నివేదికల ఆధారంగా ఒక కేబినెట్ మంత్రిని తప్పిస్తారనే కూడా గాంధీ భవన్ వర్గాల్లో ఆ టాపిక్ గా మారింది. ఇక రాజకీయంగా మంత్రుల వ్యవహార శైలితో పాటు ఆయా శాఖల వారి పనితీరును అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్న ఒక అధికారి ద్వారా అంచనా వేస్తున్నారని, ఈ నివేదికల ఆధారంగానే ఎవరిని తప్పించాలనేది నిర్ణయిస్తారని సమాచారం. అయితే సామాజిక సమీకరణలు కూడా ఈ తొలగింపులకు ప్రస్తావిగా మారుతాయి. అన్ని కుదిరితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన ఉంటుందని సమాచారం. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.